చెరకు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటూ అధిక ఉత్పత్తి సాధించాలంటే అందుకు పునాది వేయాల్సింది ఆరంభంలోనే. డ్రిప్ ఏర్పాటుకు వీలుగా నాటే విధానం, నాటే దూరంలో మార్పులు తెచ్చి తదనుగుణంగా యాజమాన్యం చేపట్టి విజయ తీరాలను చేరుకున్న రైతులను చూస్తున్నాం. సంప్రదాయ పద్ధతుల్లో 30 టన్నుల దిగుబడి రావటం కష్టంగా ఉంటే క్రొత్త పద్ధతులతో సునాయాసంగా 70, 80, 90 టన్నుల దిగుబడిని తీస్తున్నారు. అయితే ఆ నాటే విధానాలేవి, ఎలా నాటాలన్నది సంశయం. నిన్నటి అన్నదాతల్లో బోదెలు, కాలువల పద్ధతికి భిన్నంగా ఉండే జంట చాళ్ల పద్ధతి, ఆ పద్ధతిలో అనుకూలతలను తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజున మిగిలిన పద్ధతులు, వాటి అనుకూలతల గురించి తెలుసుకుందామా? ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పద్ధతి వెడల్పు లేదా దూరపు చాళ్లు. వైడర్ స్పేస్ అని కూడా వ్యవహరించే ఈ పద్ధతిలో 4 నుంచి 5 అడుగుల దూరంలో చాళ్లను చేసి ముచ్చె నాటుతారు. చాళ్ల మధ్య దూరం పెంచి నాటడం వల్ల విత్తనం ఆదా అవుతుంది, అంతర కృషికి వీలుగా ఉంటుంది. గాలి వెలుతురు బాగా ప్రసరించి గడలు బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఒక్కో గడబరువు 1.35 నుంచి 2.5 కిలోలు ఉంటుంది. తెలంగాణలో ఈ పద్ధతి మంచి ఆదరణ పొందింది. మహారాష్ట్ర రైతుల స్ఫూర్తితో నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో రైతులు ఈ పద్ధతిని ఆచరించి 60 నుంచి 80 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. అయితే కోస్తాలో గాలులు వేగంగా వీచే ప్రాంతాల్లో వరుసలు విడివిడిగా దూరంగా ఉండటం వల్ల తోటలు పడిపోయే ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఈ వెడల్పు చాళ్ల పద్ధతి బరువు నేళ్లకు, సారవంతమైన భూములకు, ముందుగా నాటే తోటలకు అనువుగా ఉంటుందన్నది శాస్త్రవేత్తల సూచన. అంతర పంటల సాగుకు ఈ విధానం మంచి అవకాశం. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో రాజ్మా, ఆలుగడ్డలను అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చెరుకు తోటల్లో టొమాటో, మిర్చి, బీన్స్, క్యాబేజ్ వంటి ఎన్నో కూరగాయ పంటలను అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. నాటే దూరం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ముచ్చె నాటడమా, నారు పెంచి నాటడమా అన్న విషయానికి వద్దాం. ముచ్చెలు నాటినా, నారు నాటినా జంట చాళ్లలో గాని, దూరపు చాళ్లలో గాని విత్తన రకం, నేల స్వభావాన్ని బట్టి దూరాన్ని మార్చుకుంటూ నాటుకోవచ్చు. దూరపు చాళ్లలో రైతులు ఏ సాంద్రతలో వేస్తున్నారు, ఎంతెంత దిగుబడి తీస్తున్నారు అన్నది తెలుసుకునే ముందుగా నారు పెంచి నాటడంలో వచ్చిన నూతన ఒరవడి గురించి తెలుసుకోవాలి. నారు పెంచి నాటడంలో గల ప్రయోజనాలు 3. మొదటిది విత్తనం ఖర్చు గణనీయంగా తగ్గటం. రెండోది సమయం కలిసి రావటం. మూడవది తోటంతా ఎలాంటి వ్యత్యాసం లేకుండా సరిసమానమైన పెరుగుదలతో ఉండటం. నారును 2 విధాలుగా పెంచుకోవచ్చు. ఇది ఒంటికన్ను ముచ్చెలతో నారు పెంచే పద్ధతి. ఈ విధానంలో పాలిథిన్ సంచుల్లో లేదా ప్లాస్టిక్ గ్లాసుల్లో కొబ్బరి పొట్టు గాని, వెర్మీ కంపోస్ట్ గాని లేదా 2 కలిసిన మిశ్రమాన్ని గాని నింపి ఒంటికన్ను ముచ్చెలను నాటుతారు. ఇలా నారు పెంచేందుకు 1 నుంచి 1.5 టన్ను విత్తనమైతే ఎకరాకు సరిపోతుంది. అంటే 3 నుంచి 4 వేల రూపాయలను విత్తనం మీద ఆదా చేసుకోవచ్చు. 25 నుంచి 30 రోజులకు నారు తయారవుతుంది. వరుసల మధ్య 4.5 అడుగులు, మొక్కల మధ్య 1.5 అడుగుల దూరం ఉంచితే ఎకరాకు 6.5 వేల మొక్కలు వస్తాయి. చివరకు 6,000 మొక్కలు మిగిలినా దుబ్బు చేత బాగుంటుంది కాబట్టి ఒక్కో దుబ్బు నుంచి సగటున 10 నుంచి 12 వరకు క్రషింగ్కు పనికొచ్చే గడలుంటాయి. గడ బరువును బట్టి ఎకరాకు 60 నుంచి 80 టన్నుల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. కేవలం 100 కిలోల విత్తనంతో నారు పెంచి రెట్టింపు దిగుబడులు పొందే పద్ధతిగా ప్రాచుర్యంలోకొచ్చింది షుగర్ కేన్ రెన్యూడ్ ఇంటెన్సిఫికేషన్, సంక్షిప్తంగా శ్రీ. చెరకు విత్తన గడ నుంచి ఒక ప్రత్యేక యంత్ర పరికరం సహాయంతో అర్ధచంద్రాకారంలో కన్ను వేరు చేసి కోకోపీట్ లేదా వెర్మీ కంపోస్టుతో నింపిన ప్లాస్టిక్ ట్రేలలో గాని, ప్లాస్టిక్ గ్లాసుల్లో నాటుతారు. మొలక రావాలంటే వేడి అవసరం కాబట్టి ఈ ట్రేల మీద పాలిథిన్ పట్టాలు కప్పి ఇసుక పోస్తారు. లోన ఆవిరి పుట్టి 4-5 రోజులకు మొలక వస్తుంది. ప్రతి మొలక వేర్లు మట్టి కలిసి ఉండి 25 నుంచి 30 రోజులకు నాటడానికి అనువుగా ఉంటుంది. 100 కిలోల బరువున్న విత్తనపు కళ్ళు కావాలంటే 1 టన్ను విత్తనమైతే సరిపోతుంది. 1 టన్నులో సుమారుగా 10,000 కళ్ళు ఉంటాయని అంచనా. దూరపు చాళ్ల పద్ధతిలో
విత్తనపు ముచ్చెలు లేదా నారు నాటిన రైతుల అనుభవాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం. ఈ రైతు గోపాల్ రెడ్డి చిత్తూరు జిల్లాలో చెరకును నారు పెంచి సాగు చేసి 92 టన్నుల దిగుబడిని సాధించారు. ఈ రైతు బోదల మధ్య 4 అడుగులు, మొక్కల మధ్య 2 అడుగుల దూరం ఉంచి ఎకరాకు 5,000 మొక్క నాటారు. సగటున ఒక్కో మొక్కకు 6 నుంచి 8 గడలు, ఒక్కో గడ 2.5 కిలోల బరువు వచ్చింది. అందుకే సునాయాసంగా 92 టన్నుల దిగుబడి వచ్చింది. మరి నారు పెంచే పని లేకుండా నేరుగా నాటుకుంటున్న రైతుల అనుభవాలను చూద్దాం. ఎకరాకు 4-5 క్వింటాళ్ల 2 కళ్ల ముచ్చులను నేరుగా పొలంలో నాటి సమగ్ర పోషక యాజమాన్యంతో ఎకరాకు 80 టన్నుల రికార్డు స్థాయి దిగుబడులు సాధిస్తున్న ఉత్తమ రైతు మెదక్ జిల్లాకు చెందిన పొన్నుస్వామి. చాళ్ల మధ్య 6 అడుగులు, మొక్కల మధ్య 2.5 అడుగుల దూరంతో ఎకరాకు 2,904 మొక్కలొచ్చేలా నాటుతారు. చివరకు మిగిలే 2,500 మొక్కలను లెక్కలోకి తీసుకుంటే దుబ్బుకు సగటున 20 గడలు, గడ సగటు బరువు 1.35 కిలో ఉండేటట్లు పండిస్తారు ఈయన. మెదక్కు చెందిన మరో రైతు అంజిరెడ్డి 60 నుంచి 70 టన్నుల దిగుబడి సాధించే ఈయన వెడల్పు లేదా జండచాళ్లలో వేస్తే పనితనం, కూలీల అవసరంతో కూడిన జడచుట్లు వేయాల్సిన పరిస్థితి తప్పుతుందంటారు. జంటచాళ్లు వేసినప్పుడు మాత్రం దుబ్బులను చుట్టగా చుడితే సరిపోతుందంటారు. ఈ పద్ధతులన్నీ అన్ని ప్రాంతాలకు అనుకూలమే. అయితే గాలులు బలంగా వీచే కోస్తా ప్రాంతంలో ఎక్కువ మంది జంటచాళ్ల పద్ధతిని ఆచరిస్తున్నారు. ఇక్కడ వెడల్పు చాళ్ల పద్ధతిలో వేసుకోవాలంటే తప్పనిసరిగా మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. హార్వెస్టర్ను ఉపయోగించే ప్రాంతాల్లో జంటచాళ్లు వేసుకుంటే నరికించడం కష్టమవుతోంది. కాబట్టి వెడల్పు చాళ్లలో వేసుకోమని సూచిస్తున్నారు. అందువల్ల రైతులు ఆయా పరిస్థితులకు, తమ వనరులకు ఏది అనుకూలమో, ఏది ఉపయుక్తంగా ఉంటుందో స్వయంగా తెలుసుకుని చక్కటి యాజమాన్యంతో సమన్వయం చేస్తే సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. నేల స్వభావం, భూసారం, నాటే సమయం, నీటిపారుదల విధానం, ఆయా ప్రాంత స్థితిగతులను పరిగణలోకి తీసుకుని అందుకు తగ్గట్లుగానే నాటే పద్ధతులను ఆచరిస్తూ తమ స్వానుభవాన్ని జోడించినప్పుడే అది రైతుకి తీయని పంట, లాభాల మూట.